అంబులెన్స్ అంటేనే ప్రాణం కాపాడే దైవంతో సమానం. రోడ్లపై కోయి కోయి మంటూ శబ్దం వినిపిస్తే చాలు అయ్యో ఎవరికి ఏమైందో, ఆ వ్యక్తి వాహనంలో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆ వ్యక్తి ప్రాణాలు నిలుపు భగవంతుడా అని కోరుకోవడం సహజం. రోగి బంధువుల పరిస్థితి అయితే మరీ దారుణం. క్షణం ఆలస్యమైన ఆప్తులైన రోగి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వేగంగా ఆసుపత్రికి చేర్చాలని అంబులెన్స్ డ్రైవర్లను దేవుడిలా వేడుకుంటారు రోగి బంధువులు. దాన్నే అంబులెన్స్ డ్రైవర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆసుపత్రులకు సకాలంలో తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడాల్సిన వీళ్లే ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తికి అలవాటు పడి రోగి బంధువులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంబులెన్స్ మాఫియాపై ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ఈ దారుణం ఈ మధ్య పతాక స్థాయికి చేరుకుంది. రోగి ప్రభుత్వ ఆసుపత్రికి రావడమే ఆలస్యం. క్షణాల్లో అక్కడ వాలిపోయి రోగి బంధువులను బుట్టలో వేసుకుంటున్నారు. భయపెట్టో బాధపెట్టో తమకు కమిషన్ వచ్చే ఆసుపత్రికి తరలిస్తారు. రోగి ప్రాణం నిలిచిందా కమిషన్ మరింత రాబట్టుకోవడం, మరో రోగి కోసం గద్దల్లా వాలిపోవడం. ఇదే ఉమ్మడి జిల్లాలోని ఎక్కడ చూసినా కనిపించే విచిత్ర పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న అంబులెన్స్ మాఫియా. అంబులెన్స్ నిర్వాహకుల ధన దాహానికి బ్రెయిన్ డెడ్ తో ఇద్దరు మృతి. మార్చి 9న లక్షెట్టిపేటకు చెందిన సింధూజ మృతి. ఆగస్టు 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో సెట్పల్లికి చెందిన శ్రీకాంత్ మృతి. 2 ఘటనల్లోనూ అంబులెన్స్ డ్రైవర్లే నిందితులన్న ఆరోపణలు. డాక్టర్లు రిఫర్ చేసే ఆసుపత్రులకు కాకుండా 30-40 కమిషన్లు ఇచ్చే ఆసుపత్రులకు తరలింపు. అంబులెన్స్ అంటేనే ప్రాణం కాపాడే దైవంతో సమానంగా చూస్తాం. కానీ కమిషన్కు కక్కుర్తి పడిన కొందరు వాటిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీస్తున్నారు. బ్రెయిన్ డెడ్ కేసులలో కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పి అవయవదానం పేరుతో దోపిడీలకు దిగుతున్నారు. లక్షల రూపాయలను చేతులు మారుస్తూ క్రిటికల్ కేర్, సూపర్ స్పెషాలిటీ పేర్లతో బోర్డులు తగిలించి రోగి బంధువులను దోచుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. ఎంబీబీఎస్ డాక్టర్లతో వైద్యం చేస్తున్న వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ దందాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్పొరేటర్ ఆసుపత్రితో లోకల్ ఆసుపత్రి యజమానులు, అంబులెన్స్ డ్రైవర్లు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు భగ్గుమంటున్నారు. అసలు ఈ దందాకు బీజం పడిందే కరోనా సమయంలో. కరోనా రాకతో రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం, ప్రాణదాతలుగా మారి కరోనా రోగులను తరలించడంలో అంబులెన్స్ డ్రైవర్లు కీలక పాత్ర పోషించారు. తమ ఆసుపత్రులకే రోగులు ఎక్కువగా రావాలనే అత్యాశతో అంబులెన్స్ డ్రైవర్లకు, యజమానులకు కమిషన్ల ఆశ చూపడంతో మొదలైన అంబులెన్స్ కమ్ ఆసుపత్రుల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూనే ఉంది. ఎంతలా అంటే కొన్న ఊపిరితో ఉన్న రోగి బంధువుల నిర్ణయంతో సంబంధం లేకుండా తమకు కమిషన్లు ఇచ్చే ఆసుపత్రికి తరలించే అంతలా. ఇక తాజాగా ఓ యువతి బ్రెయిన్ డెడ్ కేసుతో ఈ దందా గుట్టురట్టయింది. మంచిర్యాల జిల్లాలో బ్రెయిన్ డెడ్ కేసుతో అవయవాల దందాకు అంబులెన్స్ డ్రైవర్లు పాల్పడ్డారు అనే నిజం బట్టబయలు కావడం జిల్లా ప్రజలు నివ్వెరపోయారు. గతంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన మ్యాథరి సింధూజ అనే యువతి ఈ ఏడాది మార్చి 29న రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సింధూజను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న అంబులెన్స్ నిర్వాహకుడు తోకల సాగర్ పేషెంట్ను తమ అంబులెన్స్ లో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తరలించాలని ఆ ఆసుపత్రి నిర్వాహకులు తెలపడంతో హుటాహుటిన కరీంనగర్ కు తీసుకువెళ్లాడు అంబులెన్స్ నిర్వాహకుడు సాగర్. అయితే రోగి బంధువులు కరీంనగర్లోని కెల్విన్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరగా తను మాత్రం తనకు కమిషన్ ఇచ్చే కరీంనగర్లోని అకిరా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు లేకపోవడంతో అరగంట ఎదురు చూసి రోగి బంధువులు చెప్పిన కెల్విన్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిందని, అరగంట ముందు తీసుకువస్తే బాగుండేదంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక బ్రెయిన్ డెడ్ అయిన సింధూజను
తిరిగి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు రోగి బంధువులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింధూజ ఏప్రిల్ 1వ తేదీన కన్నుమూసింది. సింధూజ మృతికి అంబులెన్స్ నిర్వాహకుడే కారణమంటూ రోగి బంధువుల ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అంబులెన్స్ల దందా ఎలా సాగుతుందో, కాసుల కక్కుర్తికి రోగుల రక్తాన్ని అంబులెన్స్ నిర్వాహకులు ఎలా జలగల్లా పీలుస్తున్నారు, ఇక అంబులెన్స్ డ్రైవర్లను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు ఎలా చలామణి అవుతున్నాయో, పీఆర్ఓలంటే ఆర్ఎంపీలు, పీఎంపీలు అంటే రెచ్చిపోతున్నారో తేట తెల్లమైంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అంబులెన్స్ నిర్వాహకుడు సాగర్ వ్యవహారంతో మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ల కమిషన్ల దందా గుట్టురట్టయింది. గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండానే వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ బోర్డులు తగలించుకొని మోసాలు, ధనార్జనే ధ్యేయంగా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్ల నిర్వాహకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు, కరోనాతో మొదలైన దందా, కాసుల వర్షం కురిపిస్తున్న వ్యాపారం. కరోనాకు ముందు అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న ఓ వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఓనర్. ఈ ఘటన మరవక ముందే అంబులెన్స్ యజమానులు, డ్రైవర్ల నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందారు. ఆగస్టు 6న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ అసిస్టెంట్ గా పనిచేసే శ్రీకాంత్ అనే వ్యక్తి బైక్ పై వెళుతూ ఉండగా సెట్టుపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన మంచిర్యాలలోని మయూరి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని భద్రకాళి ఆసుపత్రికి తరలించాలని సూచించారు వైద్యులు. అయితే మంచిర్యాల పట్టణానికి చెందిన 5గురు అంబులెన్స్ డ్రైవర్లు తమకు కమిషన్ రాదని అకసుతో శ్రీకాంత్ను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రిలో సరైన పరికరాలు లేకపోవడంతో శ్రీకాంత్ను హైదరాబాద్ కు తరలించాలని కరీంనగర్ వైద్యులు చెప్పారు. దీంతో మరోసారి అంబులెన్స్ డ్రైవర్ల సూచన మేరకు హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీకాంత్ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. డాక్టర్లు రిఫర్ చేసిన ఆసుపత్రికి కాకుండా 5గురు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన ఆసుపత్రికి తరలించి కాలయాపన చేయడంతోనే శ్రీకాంత్ చనిపోయారని మృతిని బంధువులు ఆరోపించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మంచిర్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో అంబులెన్స్ డ్రైవర్ల మోసం బట్టబయలైంది. పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. మా ఆయన మయూరి హాస్పిటల్, మంచిర్యాల మయూరి హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తారు సార్. ఆయన డైలీ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆ రోజు మండే రోజు డ్యూటీకి వెళ్ళిండు. నైట్కి వచ్చే పని ఉందని మార్నింగ్ వస్తా అన్నాడు సార్. వచ్చే టైంలో తను బైక్ పైన వస్తుంటే సైడ్ నుంచి ట్రాక్టర్ వచ్చి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గుద్దేసింది సార్. యాక్సిడెంట్ అయిందని పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడ నుంచి ఆయన్ని మయూరి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. మంచిర్యాల హాస్పిటల్ వెళ్తుంటే దారిలో ఇక్కడ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఒక 2-3 మెంబర్స్ కార్లో వచ్చి అమ్మ ఏదో యాక్సిడెంట్ అయిందట, అమృత హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు సార్. అంటే నేను మా ఆయన మయూరి హాస్పిటల్లో చేస్తాడు, నేను అక్కడికే తీసుకెళ్తాంటే వాళ్ళు చూసి ఆహా శ్రీకాంత, సరే మయూరే తీసుకెళ్ళు అని మళ్ళీ అన్నారు సార్. అక్కడ నుంచి నేను మయూరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. పోలీసుల అక్కడ మయూరి హాస్పిటల్కి రావడం, డాక్టర్లు అక్కడ చెక్ చేసి మయూరి ఇంకొక ఆయన అక్కడనే పనిచేస్తారు. ఆ డాక్టర్ గారు అప్రోచ్ ఇది సీవియర్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నది, హెడ్ ఇంజరీ ఉంది కాబట్టి మన దగ్గర ఫెసిలిటీ లేదు, కరీంనగర్ భద్రకాళి హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిఫర్ చేసినారు.
తర్వాత వీళ్ళు కామినేని హాస్పిటల్లో జాయిన్ అయినారు. కామినేని హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 2 days ట్రీట్మెంట్ చేసినారు. ట్రీట్మెంట్ తర్వాత 8వ తారీఖు మార్నింగ్ అతను బ్రెయిన్ డెడ్ అని ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత డిక్లేర్ చేసినారు. మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండానే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ బోర్డులు తగిలించుకుని ప్రజలను మోసం చేస్తున్నాయి. అంబులెన్స్ల డ్రైవర్లు, నిర్వాహకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు సైతం ధనార్జనే ధ్యేయంగా దవాఖానాలు పెడుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల పేరిట పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అక్కడ ఉండేది నిపుణులైన వైద్యులు మాత్రం కాదు. మంచిర్యాల జిల్లాలో సుమారు 175 ప్రైవేట్ అంబులెన్స్లు, రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ పొందినవి 92, ఎలాంటి ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న 20 అంబులెన్స్లు, డ్రైవర్ నుంచి జిల్లా వైద్య శాఖ వరకు అందరికీ కమిషన్ల దందాని. కమిషన్లతో నెల నెల బోనస్లు, విందులు, వినోదాలు, గోవా ట్రిప్పులు. కరోనాతో మొదలైన ఈ దందా నోట్ల వర్షం కురిపిస్తూ మంచిర్యాల జిల్లా అంబులెన్స్ నిర్వాహకులను కోటీశ్వరులను చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఎంతలా అంటే కరోనాకు ముందు అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న ఓ వ్యక్తి మంచిర్యాల జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఓనర్ అయ్యే అంతగా మార్చింది. మంచిర్యాల జిల్లాలో సుమారు 175 ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటే రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ పొందినవి 92 ఉన్నాయి. కొన్ని పనికి రాకుండా పోగా మరో 20 అంబులెన్స్లు ఫిట్నెస్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఇందులో 50 పైగా అంబులెన్స్లు ప్రభుత్వ ఆసుపత్రికి రోగి రావడమే ఆలస్యం క్షణాల్లో ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చి కమిషన్లతో జల్సాలు చేస్తున్నట్టు తేలింది. వాహనాల్లో అయితే పైలట్లు శిక్షణ పొంది వాహనం నడుపుతారు. 108 అంబులెన్స్ లో రోగుల క్షేమం కోసం నిపుణులు ఉంటారు. ఈ సిబ్బందిపై జిల్లా మేనేజర్ పర్యవేక్షణ ఉంటుంది. ప్రైవేట్ అంబులెన్స్ లో మాత్రం అవేమీ ఉండవు. డ్రైవింగ్ వస్తే చాలు అనుకుంటున్నారు యజమానులు. ఈ దందాలో అంబులెన్స్ యజమానులు, డ్రైవర్లు తెర మీద కనిపిస్తున్నా ఈ మాఫియాను నడిపిస్తున్న వ్యక్తులు మాత్రం అంబులెన్స్లను ఆసుపత్రులకు మధ్య కమిషన్ల దందా ఖరారు చేసే పిఆర్ఓలదే రాజ్యం. వాళ్ళు చెప్పిన ఆసుపత్రికి రోగిని తరలిస్తే మరింత కమిషన్, నెల నెల బోనస్, విందులు, వినోదాలు, గోవా ట్రిప్పులు, ఒక్కటేమిటి ఎన్నెన్నో. పోనీ ఈ పిఆర్ఓ గారు చేస్తున్నది ఉన్నత చదువులు చదివిన వ్యక్తులా? కానీ కాదు. అలా అనుకుంటే పెద్ద పొరపాటే. ఆ పిఆర్ఓలంతా గ్రామాల్లో వచ్చిరాని వైద్యం చేసే ఆర్ఎంపీ, పిఎంపీల నుంచి మొదలు ప్రమాదాన్ని గుర్తించే సమాచారం ఇచ్చే ఆటో డ్రైవర్ల వరకు పిఆర్ఓలుగా చలామణి అవుతున్నారని సమాచారం. వీరందరినీ పెంచి పోషిస్తుంది జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులేనన్న బహిరంగ రహస్యం. ఈ దందాలో ఇటు వైద్య శాఖతో పాటు రవాణా శాఖ కూడా మామూళ్ల మత్తులో చూసి చూడనట్టు నడుచుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంబులెన్స్ల వ్యవస్థపై పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవడంతో కోట్లకు పడగలెత్తుతున్నారు అంబులెన్స్ నిర్వాహకులు. ఆక్సిజన్ వెంటిలేటర్ ఉండే వాహనంలో కనీస పరిజ్ఞానం ఉన్న నిపుణులు ఉన్నారా? ఆపత్కాలంలో బాధితులను తరలించేప్పుడు ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉందా అన్నది పరీక్షించే అధికారి లేకపోవడంతో అంబులెన్స్ నిర్వాహకుల వ్యవహారం ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అవయవదానం కేసుకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయితే రేపింది. దాదాపుగా ఈ ఆర్గాన్ స్కామ్కు సంబంధించి బాధితులు కుటుంబ సభ్యులకు తెలియకుండా అంబులెన్స్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆర్గాన్స్ అమ్ముకున్నట్టుగానైతే ఇప్పటికే వారిని అరెస్ట్ చేసి కూడా కటకాలకు పంపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడు కూడా ఇప్పటిముప్పటిగా ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నప్పటికీ కూడా ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకున్నా కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లతోటి ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కుమ్మక్కై ఇటు ఆర్గాన్స్ దందా నడుపుతున్నట్టుగానైతే ఇటు ఆరోపణలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే అంశంపై మనతోటి మాట్లాడడానికి స్థానికులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా
ఇటు గత కొద్ది కాలంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్ అయితే వెలుస్తున్నాయి. ఇటు ఆసుపత్రులకు వెళ్ళిన రోగులకు అయితే ఇబ్బందులు అయితే తప్పదు. అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? మంచిర్యాల జిల్లాకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ఏదైతే కరోనా వచ్చిందో అప్పటి నుండి జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్న మాట అయితే వాస్తవం. మరి ఆ హాస్పిటల్లో ఏ వీటికి పర్మిషన్ ఉంది, మరి వేటికి పర్మిషన్ లేదు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ వారు, సంబంధిత శాఖ వారు మాత్రం వాటి పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనరు. కొన్ని ఆసుపత్రులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో పెట్టి ఈరోజు మల్టీ స్పెషాలిటీ అని చెప్పేసి బయట బోర్డులు పెట్టుకొని ఈరోజు పేద ప్రజల నుండి వెళ్ళి డబ్బులు ఇష్టానుసారంగా దోచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా బయట డాక్టర్ పేరు ఒక విధంగా ఉంటుంది, లోపలికి పోతే వైద్యం చేసే డాక్టర్ ఒక విధంగా ఉంటాయి. ఇటువంటి సంఘటనలు కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇవన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కానీ ఆరోగ్య శాఖకు సంబంధించిన వారు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటే అది శూన్యం. కాబట్టే ఈరోజు ఇన్ని ఆసుపత్రులు వెలుస్తున్నాయి, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్లో నిత్యం ఎంతోమంది కూడా అండర్ ట్రీట్మెంట్లోనే చనిపోతూ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ ఒక్కరికి కూడా బాధ్యత లేదు. అదేవిధంగా ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగి అది ఈ మీడియా ద్వారా బయటికి వచ్చినప్పుడు కమిటీల పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఏదో కమిటీలు వేసినాం, హైదరాబాద్ నుండి వచ్చిళ్ళు హాస్పిటల్ అన్నీ మేము సెర్చ్ చేసినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని హాస్పిటళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పత్రికా వేదికలలో చెప్తా ఉన్నారు తప్ప మరి ఆ హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నారంటే ఇప్పటివరకు ఒక హాస్పిటల్ మీద చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. అంటే ఓ పక్క ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంక్వైరీలు కమిటీలు అనేటివే తప్ప ఇది ఎటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకునడానికి ఉన్నటువంటి కమిటీలు అయితే కాదు. ఇవి కేవలం ధనార్జనే ధ్యేయంగా ఇటు అధికారులు అటు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు ఇద్దరు ముకుమ్మడిగా ఈరోజు పేద ప్రజలను దోచుకొని వారి నుండి డబ్బులను ఈరోజు ఇష్టానుసారంగా దొబ్బుకుంటా ఉన్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒక కన్నేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు అనేది ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఈరోజు మనిషి రెండు విషయాలలోనే తను ఆర్థికంగా పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు. ఒకటి వైద్యం, ఒకటి విద్య. అందులో ముఖ్యమైనది వైద్యం కాబట్టి దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. ఈ ఎవరైతే నకిలీ పేర్లతో నడుస్తున్నటువంటి ఆసుపత్రులు వైద్యుల మీద ప్రత్యేక చర్యలు తీసుకొని వారి మీద చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ఇటువంటి ఆసుపత్రులు మళ్ళీ వెలిసే అవకాశం ఉండదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాదాపు గత కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్లు కూడా అధిక మొత్తంలో డబ్బులు అడిగారనేసి ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఒక పేషెంట్ విషయంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు గతంలో కూడా. మరోసారి గత వారం రోజుల క్రితం కూడా ఆర్గాన్స్ స్కామ్లో కీలకంగా ఇటు అంబులెన్స్ డ్రైవర్లే వ్యవహరించారనేసి అయితే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వాస్తవంగా నిబంధనలకు విరుద్ధంగా ఇటు అంబులెన్స్ డ్రైవర్లు వ్యవహరిస్తున్నారనేసి ఆరోపణలు ఉన్న మాటలు అయితే తెలుస్తున్నాయి. అసలు ఏమనుకుంటారు, వాస్తవమేనా? ఎట్లా ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో? గత ప్రభుత్వంలో ఏదైతే విద్యా వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళ పుట్టగొడుగులా వెలిసి వాళ్ళ హాస్పిటల్స్ ఏదైతే దానికి పేరుంటుంది తప్ప అందులో క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ ట్రీట్మెంట్ కానీ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కానీ ఉండడం లేదు. ఏదైతే చూడడానికి ఒక డాక్టర్ బోర్డు తప్ప అందులో ఉన్న డాక్టరు కనీసం క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా, వారు ప్రజలకు చికిత్స చేస్తే వాళ్ళకు అధికారం ఉందా అనేది కూడా చూడకుండా గతంలో పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇవాళ మంచిర్యాలలో ఇవాళ ఏదైతే ఒకప్పుడు మాఫియా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో బొంబాయి లాంటి ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలలో జరిగేదని చెప్పి పేపర్లో చూసిన సందర్భాలు ఉండేది. ఇవాళ చూసినట్టయితే మంచిర్యాలలో కూడా దందా అనేది కొనసాగుతుంది. ఇవాళ చూసినట్టయితే మొన్నటికి మొన్న కొంతమందిని అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించిన సందర్భాలున్నాయి. ఇక మీద కూడా ప్రభుత్వ పరంగా ఇలాంటి వాటిని జరగకుండా అవయవదానం అనేది పేదలకు ఏదైతే బ్రెయిన్ డెడ్ అవుతుందో వాళ్ళ కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు వారు చెప్తేనే తప్ప ఇతరులకు అవయవాలను తీసి ఇచ్చే అధికారం ఏ హాస్పిటల్ కానీ ఎవరికి లేదు. కొన్ని హాస్పిటళ్లలో కొంతమందితోటి కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆ పైసలకు ఏదైతే కకృతికి పడి పేషెంట్లను తప్పుదావ పట్టిస్తూ వాళ్ళ అవయవాలను అమ్ముతూ వాళ్ళ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటాను. ఇప్పటికైనా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్త ప్రభుత్వం వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ కఠినంగా ఉన్నది. మొన్నటికి మొన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఎలక్షన్స్ కూడా దానికి సంబంధించిన కొంతమంది సభ్యులు మంచిర్యాలలో ఉన్న మెడికల్
అధికారులు కానీ సభ్యులు కానీ దాడులు చేసి కొన్ని హాస్పిటళ్ళల్లో సరైన సదుపాయాలు కానీ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ లేరా అనేది నిర్ధారణ జరిగింది. దానిపై వెంటనే చర్య తీసుకొని గతంలో జరిగిన ఈ మాఫియాను ఈ చిన్న కుక్కటి వేళనే తవ్వేస్తే గతంలో జరగకుండా జరిగిన పరిణామాలు మళ్ళా పునరావృతం కాకుండా పోలీసు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఈ కొత్త ప్రభుత్వం వీటి మీద కఠినంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఇంకో సంఘటనలు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రాణం మీదనే వ్యాపారం జరుగుతుంది, మనిషి అవయవాల మీద వ్యాపారం జరుగుతుంది తెలంగాణ ఇవాళ ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ప్రయోగశాలగా మారింది. అంటే ఎవరికి అందిన కాడికి ఏ స్థాయిలో పడితే ఏ దాని మీద పడితే దాని మీద దోచుకునే స్థితికి వాళ్ళ తెలంగాణ దిగజారింది. ఒకడు డ్రగ్స్ మాఫియా తయారైంది, ఓ దిక్కు సెక్స్ మాఫియా తయారైంది, ఓ దిక్కు శాండ్ మాఫియా తయారైంది, కోల్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఆఖరికి గాలిని కూడా ఇసిపెట్టే పరిస్థితి. చివరికి ఎక్కడికి ఏ స్థాయికి వచ్చిందంటే మనిషిలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవాల మీద కూడా ఆ మనిషికి హక్కు లేకుండా అంటే ఆ అవయవాలను కూడా దొంగిలించుకుపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. అంటే ఈ యొక్క అవయవాల మార్పిడి, అవయవాల స్కామ్ ఏదైతే జరుగుతుందో ఆ స్కామ్ అధికారులకు తెలియకుండా జరుగుతలేదు. అంటే అధికారులకు తెలుసు ఈ ప్రభుత్వము ఈ యొక్క వ్యవస్థలో ఎక్కడ లోపం ఉన్నది, ఎవడు స్కాములు చేస్తున్నాడు, ఎవడు అవయవాలు అమ్ముతుండు, ఏ హాస్పిటల్లో డాక్టర్లు సర్జరీలు చేసి ఈ అక్రమదంతా జరుగుతుంది, ఇవి ఏం తెలియకుండా ఉన్నాయి ప్రభుత్వానికి. కానీ ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద క్యాపిటలిస్టుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే ఈ హాస్పిటల్స్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ అందులో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎవరికి భయపడకుండా మాకేమవుతుంది, ప్రభుత్వమే మాకు అండగా ఉంది కదా, మేము ఏం చేసినా నడుస్తుందని చెప్పి ఆలోచనతోటి అమాయకులైనటువంటి ప్రజలు ఎవరైతే దారిద్ర్య దగ్గర దిగువ నుండి రూపాయి చేతిలో లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్ళి వాళ్ళు చచ్చిపోయే చావు నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నా కూడా అవతల ఆ ఒక్క మనిషి మీద కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు బిజినెస్ వ్యాపారం వాళ్ళకి కనబడుతుంది కాబట్టి ఆ వ్యక్తిని చంపేసి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ అందించకుండా ఆయన బ్రెయిన్ డెడ్ అని చెప్పి ఆ బ్రెయిన్ డెడ్ పేరు మీద అందులో ఉన్నటువంటి అవయవాల మీద ఖరీదు పెట్టి ఆ అవయవాల ఖరీదును వేరే హాస్పిటల్లో ఎక్కడెక్కడైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళ ద్వారా లక్షల రూపాయలు సంపాదించుకునే ఆలోచనతోటి అమాయకులైనటువంటి ప్రజలను చంపేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా ఇవాళ మా మంచాలకు సంబంధించి ఒక శ్రీకాంత్ అనే పిల్లవాడు ఆయనకు యాక్సిడెంట్ అయితే పక్కన ఉన్నటువంటి కరీంనగర్లో సంబంధిత దవాఖానకు పోకుండా న్యూరాలజీకి సంబంధించిన డాక్టర్ పోవాలని రిఫర్ చేస్తే సంబంధం లేని హాస్పిటల్లో పొంటి ఈ యొక్క అంబులెన్స్ వాళ్ళు లక్షల రూపాయల ఆముదాని కోసం వాళ్ళ సొంత వాళ్ళ ప్రాఫిట్ కోసము ఆ పిల్లాన్ని హాస్పిటల్ కరీంనగర్ తీసుకుపోయారు. కరీంనగర్లో కాలయాపన వేసి సంబంధం లేని దవాఖాన తీసుకుపోయారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకుపోయారు. హైదరాబాద్లో చక్కర్లు కొట్టించి ఎక్కడైతే బేరం కుదురుతుందో ఆ బేరం కుదిరినటువంటి దవాఖానకు తీసుకుపోయి అక్కడ అతని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసి అంటే సరైన సమయంలో సరైన వైద్యం ఇవ్వకుండా కాలయాపన వేసి గంటల తరబడి రోడ్ల మీద తిప్పి ఆఖరికి ఆయన బ్రెయిన్ డెడ్ చేసి ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ఒక వెలగట్టి ఆ అంబులెన్స్ ఆయనకు కొంత ఇవ్వడము, చచ్చిపోయినటువంటి ఆ పేషెంట్కి సంబంధించిన తాలూకా బ్రెయిన్ డెడ్ అయిన తాలూకా ఆ కుటుంబ సభ్యులకు మీ వాడికి గొప్ప పేరు వస్తుంది, ఆ పేరుతోటి ఆ అవయవాలు ఎవరెవరైతే అవుతుందో ఆయనలో మీ యొక్క అబ్బాయిని చూసుకోవచ్చు, ఈ యొక్క పిల్లాయిని అందరూ కళ్ళల్లో చూసుకోవచ్చు, మీ వాడు బతికే ఉంటాడు అని చెప్పి వీళ్ళని భ్రమలు కల్పించి మోసం చేసి ఆయన అవయవదానం చేయకుండా కూడా బలవంతంగా అవయవదానం సంతకాలు పెట్టించి ఇప్పించి 3 లక్షలు 4 లక్షలు వీళ్ళకి ఇప్పించి మిగిలిన లక్షలాది రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు దండుకొని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు దండుకొని ఈ విధమైనటువంటి రాకెట్ ఇవాళ రాష్ట్రంలో మామూలుగానే మారిపోయింది. గతంలో కూడా ఒక రాకెట్లో ఇరుక్కుపోయి తన అవసరాల కోసం ఒక కిడ్నీ అమ్ముకుంటే ఆ కిడ్నీకి సంబంధించినటువంటి పైసలు ఇవ్వకుండా ఆ మధ్యలో దళారే మాయమైపోయిండు. అది చాలా పత్రికలలో వచ్చింది, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాతనే ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నది, సంఘటన జరిగిన తర్వాతనే పోలీసులు స్పందిస్తూ ఉన్నారు. మరి సంఘటన జరగక ముందు ఎక్కడైతే ఈ యొక్క అవయవ మార్పులు జరుగుతున్నాయి, ఈ బ్రెయిన్ డెడ్లు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, మరి వాళ్ళ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఒక 10 ఏళ్ల నుంచి లిస్ట్ తీస్తే వాళ్ళ దాదాపుగా 1400 మంది బ్రెయిన్ డెడ్ అయ్యారు. మరి 1400 మంది బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళ అవయవాల మార్పిడి మరి ఎంతవరకు జరిగింది, ఎట్లా జరిగినా అవయవాలు మరి ఎవరికి యూటిలైజ్ అయినాయి, ఆ అవయవాలు ఎక్కడికి పోయినాయి, ఆ అవయవాలు వాస్తవంగా వీళ్ళు దానం ఇస్తే వాళ్ళు దానం తీసుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ యొక్క జీవన్ దాన్ ద్వారా పోయినరా, మోహన్ ఫౌండేషన్ ద్వారా పోయినరా, మరి వాళ్ళ దాంట్లో రిజిస్టర్ అయినాయా, వాళ్ళకే పోయినాయా, వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళ దాంట్లో ఆర్డర్లు ఎవరున్నారు, మోహన్ ట్రస్ట్ దాంట్లో కావచ్చు, మోహన్ ట్రస్ట్ దాంట్లో కావచ్చు, జీవన్ ధార దాంట్లో కావచ్చు, వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఎవరికి ప్రియారిటీ నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. జీవన్ ధారలో ఉన్నటువంటి లొసుగులతో కూడా కార్పొరేట్ ఆసుపత్రి మేనేజ్మెంట్ కూడా
ఈ అవయదానం దాంట్లో కూడా పూర్తిగా స్కాములు చేస్తున్నారనేసి కూడా కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే అంటున్నారు మరి జీవన్ ధార మేమైతే నిజాయితీగా నడుస్తాయని ఒక మంచి సంస్థ అనుకున్నాం, కానీ దాని మీద కూడా ఎలిగేషన్లు వస్తున్నాయి. కాబట్టి జీవన్ ద్వారా రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులకే ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి, బీద వల్ల ఉన్న వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కాకుండా ప్రయారిటీ ప్రకారం ఎవడు ఆపదలో ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకు అవయవం ఇవ్వాలి. మరి దాంట్లో జీవన్ ధారాలో కూడా ఈ విధంగా జరుగుతుంది కదా, ఇవాళ ఈ వ్యవస్థను కాబట్టి ఎవరు లేరు. దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది, దామోదర్ రాజనరసింహ గారి మీద ఉన్నది, డీజీపీ గారి మీద ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఈ అవయవాల యొక్క మార్పిడి మీద జరుగుతున్నటువంటి ఈ దందా అవుతున్నదో అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం సంఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా సంఘటన జరగక ముందే ఈ బ్రెయిన్ డెడ్ అవుతున్నటువంటి కేసులు అక్కడికి ఎందుకు పోతున్నాయి, తీసుకొచ్చినటువంటి అంబులెన్స్ ఎవరు, ఆ అంబులెన్స్ కు ట్రాక్ పెట్టాలి. అంబులెన్స్ ఇవాళ మా మంచిర్యాల జిల్లాలో హాస్పిటల్ నుంచి యాక్సిడెంట్ అయిపోతే ఈ అంబులెన్స్ ఈ నుంచి కరీంనగర్ పోయడానికి ఎంత టైం పట్టింది, జియో ట్యాగ్ పెట్టాలి. ఏ హాస్పిటల్కి పోయింది, ఆ హాస్పిటల్ వాళ్ళు రెఫర్ చేసి మళ్ళీ ఎక్కడికి పోయింది, ఈ జరుగుతున్నటువంటి జర్నీ టైం ఎంత, ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంది, ఇవన్నీ కూడా జియో ట్యాగ్ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఈ యొక్క అంబులెన్స్ డ్రైవర్లు పైసలకు కక్కుర్తిపడి, ఆ ఓనర్లు కక్కుర్తిపడి అవసరం లేకుండా ఊళ్ళల్లో తిప్పి చావు దాకా తీసుకొచ్చి చంపేసి అవయవాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ మనుషుల ప్రాణాలను కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యతగా ఇటువంటి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఆ హాస్పిటల్స్ రద్దు చేయాలి, అంబులెన్స్ డ్రైవర్ని జైల్లో పెట్టాలి, మరి రాకుండా వాడిని కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. అసలు ఆ డ్రైవర్లకు లైసెన్స్ ఉంటున్నాయి, అంబులెన్స్లో వెంటిలేటర్ ఉన్నదా, అంబులెన్స్లో ఆక్సిజన్ ఉన్నదా, దాంట్లో సీరియస్ ఉన్న పేషెంట్ ఏమిటి ఒక డాక్టర్ పోతుందా, కనీసం ఒక నర్సు పోతుందా, ఇవేమి లేకుండా ఇవాళ ఘోరంగా ఇవాళ మనిషి ప్రాణం ఇవాళ విలువ లేకుండా అయిపోయింది. కోళ్ళు కుక్కల కంటే ఇవాళ అధ్వానంగా ఇవాళ మనుషుల ప్రాణాలతోటి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ చెలగాటమాడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి, దీని మీద కోర్టులు జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు జోక్యం చేస్తే ప్రతిపక్షాలు మాట్లాడాలి. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వీళ్ళ కార్పొరేట్ హాస్పిటళ్లలో భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షము పక్షము ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే కోట్ల రూపాయల దందా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతుంది, అందరికీ అందులో లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు ఎవరో ఒకరు సంబంధాలు ఉంటున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ దందాలో ఏలు పెడతలేరు. ఇది 3 పువ్వులు 6 కాయలుగా జరగాల్సిందే, సామాన్యమైనటువంటి ప్రజలు చావాల్సిందే, వాళ్ళ కిడ్నీలు వాళ్ళ లివర్లు ఏ అవసరం ఉంటే అది అమ్ముకోవాల్సిందే. కాబట్టి దీన్ని చాలా దారుణమైనటువంటి విషయం. దీని మీద ఖచ్చితంగా కోర్టులు మాత్రమే దీంట్లో చలించి వాళ్ళు ఏదైతే కలకత్తాలో జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ వేగవంతం చేసి సిబిఐని ఇన్వాల్వ్ చేసిందో, అదేవిధంగా ఇటువంటి ర్యాకెట్ల మీద జరుగుతున్నటువంటి విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని సిబిఐ ద్వారా ఈ లోకల్ బాడీస్ లోకల్ పోలీస్ తోటి పెడితే మళ్ళీ ముఖ్యమంత్రి హోంమంత్రి ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ హాస్పిటల్లను డాక్టర్లను కాపాడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ సంస్థల ద్వారానే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థల ద్వారా నిజాయితీల సంస్థల ద్వారానే వీటి మీద విచారణ జరిపితే ఖచ్చితంగా దీంట్లో లోట్లు బాట్లు బయటపడతాయి. ఈ ర్యాకెట్లో ఉన్న వాళ్ళ సంగతి ఏందో తెలుస్తుంది. ఈ ర్యాకెట్లో ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఎట్లా వస్తారు? ఇంత పెద్ద ర్యాకెట్, ఇంత భయంకరమైనటువంటి ర్యాకెట్, వాడిని జైళ్ళకి వెళ్ళి బయటికి రానియద్దు. అవసరమైతే వాడిని చంపి పడాలి, స్టూడెంట్స్ అయితే ఆర్డర్ ఇవ్వాలి. ఆ విధంగా వాడు దేశద్రోహి, వాడు అంటే ఒక మానవ వీటితోటి ర్యాకెట్స్ తోటి అవయవాలతోటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిని క్షమించరాదు, ఈ సమాజం కూడా క్షమించదు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ అంశంగా, సున్నితమైన అంశంగా దీన్ని తీసుకొని సామాన్యమైనటువంటి ప్రజలు ఆశతో కొండంత ఆశతో యాక్సిడెంట్ అయినటువంటి ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ బోర్డులు చూసి ఇందులో పోతే బ్రతుకుతామనే ఆలోచనతో పోయేటువంటి వ్యక్తులకు ప్రభుత్వం అండగా నిలబడాలి. వాళ్ళకి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజెస్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తే వాళ్ళ ప్రాణాలు బతుకుతాయి. కనీసం వీళ్ళు పైసలు చెల్లించలేరు, వీళ్ళు బతికిస్తే కూడా మాకు పైసలు రావు, కాబట్టి వీని చంపితే వీని అవయవాల మీదనన్నా మాకు పైసలు వస్తాయనే ఆలోచనతో వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ల ధోరణి వక్ర మార్గంలో పోయింది. కాబట్టి ఈ వక్ర మార్గం నుంచి సక్ర మార్గం రావాలంటే ప్రభుత్వమే తన లోకల్లో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేయాలి. ఈ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటువంటి కోట్ల రూపాయల పైసలన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. రోగం ఇంత, ఖర్చు ఇంత లెక్కన వాళ్ళ మీద అందరూ వంచుకుంటున్నారు, అది వృధాగా పోతుంది. కాబట్టి ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ మా మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో వేలాది మంది ఇక్కడ మెడికల్ కాలేజ్కి వస్తూ ఉంటారు. ఇటువంటి హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిగా తీసుకొచ్చి అభివృద్ధి చేసి అన్ని రకాలైనటువంటి వింగ్కు సంబంధించిన డాక్టర్లను పెడితే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ యొక్క దందాలన్నీ కూడా బంద్ అవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి, బలోపేతం చేయాలి. వైద్యం, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసినట్టయితేనే ఈ యొక్క ప్రజల ఆరోగ్యం మీద ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం వస్తుంది. యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఒక దవాఖానలో పోతుందంటే వాళ్ళు భయంగా దవాఖాన పడకపోవడం కాదు, అయ్యో నా కొడుకు పోతాడు, నా బిడ్డ పోతుంది, మళ్ళీ రాంగా కిడ్నీలు ఉంటాయో ఉండయో,
ఇవాళ చిన్న సర్జరీ తోటి లోపలికి పోతే మరి బయటకు వచ్చేటప్పుడు ఆ కిడ్నీ తీసేసి మళ్ళీ నా బిడ్డని కొడుకుని పంపిస్తారు అనే ఇవాళ భయం ఇవాళ ప్రజలలో రేకెత్తబడ్డది. ఎందుకు అంటే ప్రభుత్వం భరోసా ఇస్తలేదు. అంటే వాళ్ళ మనిషి చిన్న అపెండిక్స్ ఆపరేషన్ పోతే వాళ్ళ కిడ్నీలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళ బయటకు వచ్చి మళ్ళీ స్కానింగ్ చేసుకోవాలి, నా కిడ్నీలు ఉన్నాయా, పోయిన తీసేసుకున్నాడా, వాడు అమ్ముకున్నాడా, పోయినా అనే దుస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించి, సున్నితమైన అంశంగా పరిగణించి వెంటనే కఠినమైనటువంటి చట్టాలు చేసి చర్చ అసెంబ్లీలో జరగాలి. ఇది నీవాడు నావాడుకు సంబంధించిన సమస్య కాదు, నా దాకాన నీ దాకాన సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, పేదవాళ్ళ సమస్య. ఉన్నవాడు కిడ్నీ పోదు, ఉన్నవాడు లివర్ పోదు. కేవలం బీదవాళ్ళు పొట్టకుటి కోసం కూలీ పని చేసుకునే వాళ్ళు, రోడ్డు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బిల్డింగ్ల మీదకి వెళ్ళి కింద పడ్డ కార్మికులు, వీళ్ళనే ఇవాళ బ్రెయిన్ డెడ్ల కింద వీళ్ళ అవయవాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఆర్థికంగా కుచించుకపోయి ఉంటారు. ఎట్లా బతకడు కదా అమ్మా, మీకు ఇన్ని పైసలు ఇస్తాం, మీరు దీంతోటైనా మీ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ బాడీల మీద వెలగట్టి వాళ్ళు అమ్ముకుంటారు. ఈ విధంగా చాలా భయంకరమైన స్థితి ఉన్నది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో చాలా మంది మాయమైపోతున్నారు. పోలీస్ స్టేషన్లలో చాలా మంది మ్యాన్ మిస్సింగ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. చాలా అనాథ శవాలు కూడా ఉంటున్నాయి. అసలు అనాథ శవాలు ఎక్కడికి పోతున్నాయి, మ్యాన్ మిస్సింగ్లు ఎక్కడికి పోతున్నారు, ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ఆర్గాన్స్ ర్యాకెట్లకు ఇట్లా పోతున్నాయేమని అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి. అంటే మనుషులే మాయమైపోతున్నారు. మరి మాయమైపోతున్నటువంటి మనుషులు ఎక్కడ పోతున్నారు అనేది కూడా ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్కే. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో పోలీసులు ఈ రాష్ట్రంలో మాయమైపోతున్నటువంటి ఆడబిడ్డలు, యువకులు ఎక్కడ పోతున్నారు, అసలు ఏమవుతున్నారు అనే దాని మీద కూడా ఇప్పటివరకు చర్చ లేదు. ఇవాళ రోడ్ల మీద యాక్సిడెంట్లు అనాథ శవాలుగా హాస్పిటల్ అక్కడక్కడ తీసుకుపోతున్నారు. మరి అనాథ శవాలు ఎక్కడికి పోతున్నాయి, మరి ఇవాళ మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారా, గవర్నమెంట్ ఎటు పోతున్నాయి అనే దాని మీద కూడా ఇవాళ సరైనటువంటి రిపోర్ట్ లేదు, ప్రభుత్వం దగ్గర నివేదిక లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ కోర్టులు మాత్రమే ఇవాళ ప్రజలకు ధైర్యము నమ్మకం ఏమైనా ఉన్నదంటే వాళ్ళ ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయినారు. ఎవరైనా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాలే చూసుకుంటారు. కాబట్టి కేవలం కోర్టులే కేసులను సుమోటాగా తీసుకొని మంచి సంస్థలకు విచారణకి ఇచ్చి దీన్ని విచారణ జరిపితే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా న్యాయస్థానాలే ముందు పడాలని చెప్పి సందర్భంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు స్థానికులు చెప్తున్నది కూడా ఒకటే, కేవలం ఇటు జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లని కార్పొరేట్ యాజమాన్యులు మచ్చిగా చేసుకొని ఆర్గాన్స్ దందాకు తెరవలేపారనేసి స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కొన్ని మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా అన్నోన్ బాడీస్ని కూడా అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా పూర్తి స్థాయిలో ఇటు బ్రెయిన్ డెత్ కేసులతో పాటు అన్నోన్ బాడీస్ ఆర్గాన్స్తో కూడా ఈ ఆర్గాన్స్ దందానైతే నడుపుతున్నారనేసి ఇటు జిల్లావాసులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఏదైతే ఆర్గాన్స్ దందాకు తెరలేపుతున్న కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. ఈ దందాను పూర్తిగా స్థానిక సంస్థలతోటి కాకుండా సిబిఐ చేత విచారణ చేపట్టి ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రులు అంబులెన్స్ డ్రైవర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో ఈ దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి. కఠిన చర్యలు వారిపైన తీసుకుంటేనే ఆర్గాన్స్ దందాకు తెరపడుతుంది. లేదనుకుంటే మాత్రం యథేచ్ఛగా ఇదే ఆర్గాన్స్ దందా కొనసాగుతుందని ఇటు స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గాన్స్ దందాపై ఎటువంటి చర్యలు తీసుకుందో చూడాలి. ఇది ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరో గ్రౌండ్ రిపోర్ట్లో వెళ్తాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఈ దందాకు దూరంగా ఉంటూ ప్రాణదాతలుగా నిలుస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న అంబులెన్స్ డ్రైవర్లు, నిర్వాహకులు లేకపోలేదు. వాళ్లంతా ఈ దందాకు అడ్డుకట్టవేయాలని ప్రయత్నిస్తున్నా ప్రైవేటు ఆసుపత్రుల మాఫియా సామ్రాజ్యానికి ఎదురెళ్లి నిలవలేకపోతున్నారు. అందుకే సాధారణ అంబులెన్స్ డ్రైవర్ కమ్ ఓనర్లుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంబులెన్స్ తీరుపై కఠిన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నారంతా. కానీ అది అయ్యే పనేనా? అంబులెన్స్ల రక్తదాహానికి ఎలా చెక్ పెడతారో, ప్రభుత్వ పెద్దలు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి మరి.